चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते, ॐ नमो भगवते, ॐ नमो भगवते। సాధక మిత్రులందరికీ నమస్కారం. కిందటి వారం మనం శ్రీ అరవిందులు రచించిన మహాకావ్యం సావిత్రి పునః ప్రారంభం చేసాం. బుక్ 6 చదువుతున్నాము. ది బుక్ ఆఫ్ ఫేట్ దాని పేరు. ది బుక్ ఆఫ్ ఫేట్ అనే 6వ గ్రంథంలో మొదటి క్యాంటో ది వర్డ్ ఆఫ్ ఫేట్ అది మనం చదువుతున్నాం. కిందటిసారి మనం ముగించినప్పుడు నారద మహర్షికి అశ్వపతి మహారాజు సావిత్రీదేవి సత్యవంతుణ్ణి అన్వేషిస్తూ వనాలలోకి వెళ్ళినటువంటి సంగతిని ఆయన చెప్పాడు. నారద మహర్షి భూప్రపంచానికి ఇతర లోకాలకి మధ్యన ఆయన వారధి. భాగవతంలో కూడా వ్యాస మహర్షి తన కొరత ఏమిటో చెప్పమని నారద మహర్షిని అడుగుతూ ఆయన అంటాడు, పుట్టితి వజుతనువున చేపట్టితివి పురాణ పురుషు భజనములు పదముల్ మెట్టితివి దిక్కులం తుదిముట్టితివి మహాప్రబోధమున మునినాథ అని నారద మహర్షి యొక్క మహనీయతని ఆయన ప్రస్తుతించి వ్యాస మహర్షి తన కొరత ఏమిటో, తనకి వేదన ఎందుకు కలుగుతున్నదో చెప్పగలిగినటువంటి మహనీయుడివి నీవే అని అంటాడు. నీకెరుగరాని ధర్మము లోకములను లేదు బహువిలోకివి నీ అని నా కొరత ఎట్టిదంతయు నాకు వివరింపుమయ్య నారద కరుణన్ అని బహువిలోకివి అని చెప్పి అంటాడు. ఎన్నో రకాలుగా చూడగలిగినటువంటి దృష్టి నారద మహర్షికి ఉన్నది. అందుకని నా కొరత ఏమిటో నీవే చెప్పగలవు అని ప్రార్థన చేస్తాడు. అటువంటి మహనీయుడైన మహర్షి భూలోకంలో అశ్వపతి మహారాజు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ సంభాషణలో కిందటిసారి మనం ఇక్కడ ఈ లైన్ దగ్గర మనం ఆపాం. ఇంగ్లీష్లో మనం ప్రతి ఆంగ్ల పంక్తిని చదువుతూ మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత కొన్ని లైన్లు అయిన తర్వాత దాని తెలుగు అనువాదాన్ని కూడా మనం చదువుకుంటున్నాం. అలా మనం ఈ సావిత్రి మహాకావ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. కిందటిసారి మనం ఆపినటువంటి లైన్లు, క్లీవింగ్ హర్ వే విత్ ద బీట్ ఆఫ్ హర్ ర్యాపిడ్ వింగ్స్ అని ఆయన్ని వెతుక్కుంటూ ఆమె వెళ్ళింది అని చెప్పి దాన్నే కొనసాగిస్తున్నాడు అశ్వపతి మహారాజు. లెడ్ బై ఎ డిస్టెంట్ కాల్ హర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్ థ్రెడెడ్ ద సమ్మర్ మాన్స్ అండ్ సన్లిట్ ల్యాండ్స్. ది హ్యాపీ రెస్ట్ హర్ బర్డెన్ lashes keep and these charmed guardian lips hold treasured still. Virgin, who comest perfected by joy, reveal the name thy sudden heartbeats learned. Whom hast thou chosen, kingliest among men? అని అశ్వపతి మహారాజు సావిత్రి దేవిని అడుగుతున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అడవులలో నుంచి తిరిగి రాజభవనానికి సావిత్రీదేవి వచ్చింది. అశ్వపతి మహారాజు నారద మహర్షితో చెప్తున్నాడు ఆమె రాకముందు, లెడ్ బై ఎ డిస్టెంట్ కాల్ హర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్ థ్రెడెడ్ ది సమ్మర్ మార్న్స్ అండ్ సన్లిట్ ల్యాండ్స్. సమ్మర్ మార్నింగ్స్ అవి వేసవి ఉదయాలు, ఆ తర్వాత మధ్యాహ్నాలు సన్లిట్ ల్యాండ్స్ ప్రకాశవంతమైనటువంటి భూములు. ఎండ ఎక్కుతున్న కొద్దీ ఇంకా ప్రకాశమానంగా సూర్యుడు ఉంటాడు కనుక సన్లిట్. అదే ఆమె ఉదయాలు ఆమె బయలుదేరింది. ఆమె ఎలా బయలుదేరిందో చెప్తున్నాడు. లెడ్ బై ఎ డిస్టెంట్ కాల్ హర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్. ఆవిడ ఆ ఎగరటం అనేటువంటిది, ఆ గతి స్విఫ్ట్ ఫ్లైట్, శీఘ్రమైనటువంటి గతితో గమనంతో ఆవిడ వెళుతున్నది. అది వేగ్, అస్పష్టంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలో
ఎలా కనపడతాడో ఏమిటో అవేమీ తెలియక సందిగ్ధంగా ఉన్నటువంటి శీఘ్రమైనటువంటి ఆమె గమనం దేని మీద ఆధారపడింది? లెడ్ బై ఎ డిస్టెంట్ కాల్, సుదూరాలలో నుంచి ఏదో పిలుపు ఆమెని నడుపుతూ ఉంటే అస్పష్టంగా శీఘ్ర గమనంతో ఆవిడ సత్యవంతుణ్ణి వెతుకుతూ బయలుదేరింది. ఉదయాలైనై, మధ్యాహ్నాలు కూడా గడిచినాయి. ది హ్యాపీ రెస్ట్ హర్ బర్డ్ అండ్ ల్యాషెస్ కీప్. ఆవిడ ల్యాషెస్ కనుబొమ్మలు, కనురెప్పలు, ల్యాషెస్ అంటే కనురెప్పలు, ఆవిడ కనురెప్పలు బరువైనటువంటి ఆమె కనురెప్పలు ఆనందపు నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి. చాలా పరవశంగా ఆనందంగా ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దత కూడా వస్తుంది. దాంతో పాటే ఆనందంతో మాటలు ఎక్కువ వస్తాయి, ఆ తర్వాత మాటలు ఆగిపోతాయి, నిశ్శబ్దం చేకూరుతుంది. ఇప్పుడు ఆవిడ బర్డ్ అండ్ ల్యాషెస్, బరువైనటువంటి కనురెప్పలు, కీప్ ది హ్యాపీ రెస్ట్, ఆనందకరమైనటువంటి నిశ్శబ్దాన్ని మోస్తూ ఆమె వెళుతున్నది. అండ్ దీస్ చార్మ్డ్ గార్డియన్ లిప్స్ హోల్డ్ ట్రెజర్డ్ స్టిల్. ఆవిడ అధరాలు, పెదవులు, లిప్స్ అవి చార్మ్డ్, సమ్మోహనమైనటువంటి ఆమె అధరాలు హోల్డ్ ట్రెజర్డ్ స్టిల్. ఆ పెదవులు నుంచి ఇంకా ఆమె దాచినటువంటి నిధి బయటికి రాలా. ఆవిడేదో చెప్పాలనుకుంది, తిరిగి వచ్చింది ఆమె. ఆ తిరిగి వచ్చిన తర్వాత చెప్పబోయే ముందు సమ్మోహనంగా ఉన్నటువంటి ఆవిడ అధరాలు అవి ఇంకా ఆ నిధిని, తను చెప్పబోయేటువంటి విషయం అనేటువంటి నిధిని గార్డ్ చేస్తూ ఉన్నాయి, అవి రక్షిస్తూ ఉన్నాయి ఆమె అధరాలు. ఇంకా ఆవిడ చెప్పబోయేది బయటికి ఆవిడ ఇంకా చెప్పలేదు అని చెప్తున్నారు. అప్పుడు అశ్వపతి మహారాజు సావిత్రీదేవిని చూసి ఆయన అంటున్నాడు, వర్జిన్ హూ కమెస్ట్ పర్ఫెక్టెడ్ బై జాయ్, రివీల్ ద నేమ్ దై సడన్ హార్ట్ బీట్స్ లర్న్ అన్నాడు. వర్జిన్ అన్నాడు, కన్యామణి అని పిలిచాడు. హూ కమెస్ట్ పర్ఫెక్ట్ బై జాయ్, పరమమైనటువంటి పరిపూర్ణ ఆనందంతో వచ్చినటువంటి ఓ కన్యా అని సంబోధన చేశాడు. మహా ఆనందంగా ఉంది ఆమె. ఆమె ముఖం చూస్తూ ఉంటేనే తెలుస్తోంది ఆ పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపమా అని పిలిచాడు. ఆయన పిలిచి, రివీల్ ద నేమ్ దై సడన్ హార్ట్ బీట్స్ లర్న్డ్, నీ హృదయ స్పందనలు హఠాత్తుగా ఎవరిని చూశాయో, ఎవరిని చూసి నీ హృదయం స్పందించిందో అది ఆ పేరేమిటో చెప్పమ్మా అని చెప్పి ఆయన అడిగాడు. Whom hast thou chosen, kingliest among men? ఈ మానవులందరిలో కూడా మహనీయుడైనటువంటి వాడు ఎవరిని నువ్వు వరించావమ్మా, ఆ పేరేమిటో చెప్పు అని అశ్వపతి మహారాజు సావిత్రీదేవిని అడిగాడు. ఇప్పుడు మనం తెలుగు చదువుదాం. ఒక ఆంగ్ల పంక్తికి ఒక తెలుగు పంక్తే వస్తున్నది. దూరపు పిలుపు నడిపిన ఆమె సందిగ్ధ శీఘ్రగతి కలిపే గ్రీష్మ ఉదయములను, ప్రకాశమాన భూములను, బరువగు కనురెప్పలుంచే ఆనందపు నిశ్శబ్దమును, సమ్మోహన రక్షితాధరములింకను దాచె నిధిని, కన్యా పరిపూర్ణానంద స్వరూపాగమనమా, నీ హృది హఠాత్తుగా ఎరిగిన ఆ పేరు తెలుపుమా, మానవులందు నీ వెన్నుకొనిన ఆ మహనీయుడెవరు అని అశ్వపతి మహారాజు సావిత్రీదేవిని అడిగితే ఆవిడ సమాధానం చెప్తున్నది. And Savitri answered with her still calm voice as one who speaks beneath the eyes of fate, Father and King, I have carried out thy will. One whom I sought I found in distant lands. I have obeyed my heart. I have heard its call. సూటిగా చెప్పింది. ఎందుకంటే ఎంత స్పష్టంగా మన హృదయంలో అనుభవం ఉంటుందో అంత సూటిగా స్పష్టంగా మాటలు కూడా బయటికి వస్తాయి. ఆవిడ చెప్తోంది, అండ్ సావిత్రి ఆన్సర్డ్ విత్ హర్ స్టిల్ కామ్ వాయిస్. జ్ఞాని దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు మన మాట తీరు ఇలా ఉంటుందిట. ఎలాగా? స్టిల్ కామ్ వాయిస్. ఆ కంఠస్వరం చాలా స్టిల్, నిశ్చలంగా ఉంది. కామ్, ప్రశాంతంగా. నిశ్చలంగా ఉంది అంటే నిర్ణయం చాలా
ఆ నిర్ణయం అంతా కూడా గట్టి నిర్ణయం అన్నమాట. తిరిగి మారనటువంటి నిశ్చలమైనటువంటి నిర్ణయం గనక గొంతంతా నిశ్చలంగా ఉంది. అలాగే ప్రశాంతంగానూ ఉంది. తను ఎన్నుకున్నది, తను ఏది చేయాలనుకున్నదో అది జరిగింది గనక చాలా ప్రశాంతంగా ఉంది. అందుకని జ్ఞానం ఉన్నప్పుడు ఆనందం ఎంత ఉన్నా మన హృదయంలో అది బయటికి వచ్చేటువంటి లక్షణం ఇట్లా ఉంటుంది, నిశ్చలంగా ప్రశాంతంగా. కానీ అజ్ఞాన జీవితంలో ఎలా ఉంటుంది? మనకు విపరీతమైన ఆనందం కలిగితే బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటే గేటు ధనాలు మనం తీస్తాం, రోజు కంటే మూడింతల శబ్దం అవుతుంది, తలుపులు టకటక టకటక కొడతాం, ఏమిటో ఆపద వచ్చిందని ఇంట్లో వాడు అనుకునేటట్టుగా చకచకా చెప్పులు ఇక్కడ విడిచేస్తాం, అక్కడి నుంచే మాట్లాడడం ప్రారంభిస్తాం. ఇదేంటిది? ఆనందాన్ని మన హృదయంలో నిలుపుకోలేనటువంటి ఒక స్థితి, అసమత్వ స్థితి అజ్ఞాన జీవితంలో సాధారణం. మరి జ్ఞాన జీవితంలో అదే ఆనందం కలిగినప్పుడు ఎలా ఉంటుంది? నిశ్చలంగా ప్రశాంతంగా ఆ విషయం ఏమిటో చెప్పటం జరుగుతుంది. అది సమత్వం. ఇది జ్ఞానం యొక్క లక్షణం. ఇప్పుడు ఆవిడ చెప్తున్నది, ఫాదర్ అండ్ కింగ్, తండ్రి మహారాజా, ఐ హ్యావ్ క్యారీడ్ అవుట్ దై విల్, నీ సంకల్పాన్ని నేను నెరవేర్చాను. అశుపతి సంకల్పం ఏదో సావిత్రీదేవికి తెలుసు అన్నమాట. ఆయన సంకల్పం ఏమిటో ఆమెకు తెలుసు. ఆ సంకల్పాన్ని నేను నెరవేర్చాను అని ఆమె అన్నది. కూతురికి వివాహం చేసి యోగ్యుడైనటువంటి వరుడిని తీసుకురావాలని ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని నేను నెరవేర్చాను అని తండ్రికి ఆమె చెప్పింది. వన్ హూమ్ ఐ సాట్ ఐ ఫౌండ్ ఇన్ డిస్టెంట్ ల్యాండ్స్, సుదూర తీరాలలో నేను వెతికినటువంటి వ్యక్తి నాకు కనపడ్డాడు. నేను వెతుకుతున్నటువంటి వ్యక్తి సుదూర తీరాలలో నాకు కనపడ్డాడు అని తండ్రికి చెప్పింది. ఐ హ్యావ్ ఒబేడ్ మై హార్ట్, ఆ ఎన్నుకోవటంలో, వరుని ఎంపిక చేసుకోవటంలో ఆమె దేనికి విధేయ ఐ ఎంపిక చేసింది? ఎవరి మాట విన్నది అంటే ఐ ఒబేడ్ మై హార్ట్, నా హృదయానికి విధేయురాలనై నా హృదయం చెప్పిన విధంగా నేను వరుడిని ఎంపిక చేసుకున్నాను అని చెప్పింది. ఐ హ్యావ్ హర్డ్ ఇట్స్ కాల్, నా హృదయం పిలిచిన పిలుపును విని దానికి నేను విధేయనై నేను వరుడిని ఎంపిక చేసుకున్నాను తండ్రి అని సావిత్రి చెప్పింది. చెప్పి ఆ తర్వాత తెలుగు అయిన తర్వాత మిగతా లైన్లు మనం చదువుదాం. నిశ్చలమగు ప్రశాంత స్వరముతో పలికెను సావిత్రి, విధి కనుసన్నులలోన నిలిచి మాట్లాడు దానివలే. ఈ లైన్ మనం చదివినట్లేము. యాజ్ వన్ హూ స్పీక్స్ బినీత్ ద ఐస్ ఆఫ్ ఫేట్ అన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పంక్తి. ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉంది? విధి కళ్ళ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంది, విధే మాట్లాడుతున్నట్లుగా ఉంది. విధి కన్ను సన్నలలో ఉండి ఆవిడ మాట్లాడుతున్నట్లుగా ఉంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే విధి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆవిడ కళ్ళ ద్వారా విధే మాట్లాడుతుంది. ఇది తప్పక జరగవలసినటువంటి పని అన్నమాట. మన మామూలు ప్రాపంచిక జీవితంలో విధిని మనం చాలా బలీయంగా నమ్ముతాం. ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్నటువంటివి, అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎందుకు జరుగుతాయో, ఏ లక్ష్యం కోసం జరుగుతున్నాయో, ఈ విషయాలన్నీ ప్రపంచాన్ని ఎటు తీసుకుపోతాయో మనకేమీ తెలియదు. అందుకని మనం మనసు ఊహించినది ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కోసారి జరగదు. జరిగిన అపశృతులు వస్తాయి, అది మళ్ళీ ఎక్కువ కాలం ఉండదు, తాత్కాలికంగా ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి విధంగా మనం మన భవిష్యత్తు, మన జీవితాలలో జరిగేటువంటి విషయాలు ఇలా ఉంటాయి. అందుకని విధిని మనం చాలా బలీయంగా నమ్ముతాం. విధి అంటే ఏమిటో తెలుసా అంటే మనసు ఏమంటుందంటే నాకు తెలుసు విధి అంటే ఏంటో, ఏది జరగాలో అదే జరుగుతుంది, దాని పేరే విధి, దాని పేరే అదృష్టము, కనపడనిది. నాది ఏమీ లేదు, నా సంకల్పాన్ని బట్టి నా ఇష్టాన్ని బట్టి అన్నీ జరగవు. ఏదో ఒక శక్తి ఉంది, అది ఏదనుకుంటే అది జరుగుతుంది, దాని పేరు విధి అని నాకు తెలుసు అని అంటుంది. ప్రాపంచిక జీవితంలో, ఇప్పుడున్నటువంటి అజ్ఞాన జీవితంలో విధి ప్రాబల్యం ఉన్న మాట వాస్తవం.
ఇదే నడుపుతోంది అంతా కూడా. కానీ ఈ విధికి మానవుడు ఎప్పుడూ లోబడాలా? ఎప్పుడూ లోబడక్కర్లా. మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా, ఈ అజ్ఞాన చైతన్యం నుంచి దైవ చైతన్యం వైపుగా వెళుతూ ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా మనం దైవ చైతన్యాన్ని దగ్గరికి వెళ్ళగలిగితే, ఉన్నత చైతన్యాన్ని పొందగలిగితే, అప్పుడు విధి ప్రాబల్యం మన మీద పలచబడిపోతూ తర్వాత దైవ చైతన్యం మనకి కలగగానే ఇహ దాని ప్రభావం ఏది కూడా మన మీద ఉండదు. మనం విధి కింద ఉండనవసరం లేదు. మనం సంకల్పం ఏది చేస్తామో అదే జరుగుతుంది. మన సంకల్పం ఏం చేస్తాం ఇంకా కొంచెం ముందు లైన్ అయ్యాక వస్తుంది కనుక మనం ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ ఆపి, జ్ఞాన జీవితంలో సంకల్పం ప్రకారం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో తర్వాత చూద్దాం. ప్రస్తుతం అజ్ఞాన ప్రపంచంలో విధి కనుసన్నలలోనే సర్వము జరుగుతుంది కనుక విధి కళ్ళతో సావిత్రీదేవి మాట్లాడుతోందా అన్నట్టుగా ఉన్నది. విధి కనుసన్నలలోన నిలిచి మాట్లాడు దాని వలె తండ్రి మహారాజా నెరవేర్చితిని నీ ఇచ్చను, కంటిని నే వెదకువానిని సుదూర తీరములలోన నా హృదికి విధేయనై ఆలించితి దాని పిలుపును అని సావిత్రీదేవి తండ్రికి చెప్పి ఎక్కడ ఆమె సత్యవంతుణ్ణి కలుసుకున్నది, ఆ అడవులలో ఎక్కడ కలిశాడు ఆయన, ఆ విషయాన్ని ఆమె చెప్తాం. On the borders of a dreaming wilderness, mid Salwa's giant hills and brooding woods, in his thatched hermitage, Yumatsena dwells, blind, exiled, outcast, once a mighty king, the son of Yumatsena, Satyavan, I have met on the wild forest lonely verge. My father, I have chosen, this is done. సూటిగా చెప్పి, సాధారణంగా మన జీవితాలలో ఇంత సూటిగా వివాహ విషయాన్ని తల్లిదండ్రులతో మాట్లాడటం అనేది ఇప్పుడు జరుగుతోంది బానే, కానీ అక్కడక్కడ కూడా ఇంకా కష్టంగా అస్పష్టంగా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అశ్వపతి మహారాజు ఇలాంటి వైవాహికమైన నిర్ణయాన్ని ఆయన ఎలా తీసుకున్నాడు, అక్కడ ఉన్న నారద మహర్షి ఎలా దాన్ని ఆలోచిస్తున్నాడు, సావిత్రీదేవి ఎట్లా చెప్తోంది. ఇది జ్ఞానుల మధ్యన జరుగుతున్నటువంటి సందర్భం, మన జీవితాలలో వచ్చే సందర్భమే. ఇదే సందర్భం జ్ఞానం వచ్చినప్పుడు ఎలా వ్యక్తీకరణ జరుగుతుంది, ఎలా దాన్ని మనం స్వీకరిస్తామనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఆన్ ద బార్డర్స్ ఆఫ్ డ్రీమింగ్ వైల్డర్నెస్, ఆ వనాలలోకి వెళ్ళాను, ఆ వనాలలో ఎక్కడ చూసిందో చెప్తోంది. అది డ్రీమింగ్ వైల్డర్నెస్, డ్రీమింగ్ ఏదో ఒక స్వప్నలోకాలలో ఉండేటువంటి ఒక నిర్జన ప్రదేశంలో, వైల్డర్నెస్ అంటే నిర్జన ప్రదేశం. ఆ అడవులలో లోపల ఉంటున్నారు, అక్కడ ఎవ్వరూ కూడా లేదు, అంత నిర్జనంగా ఉన్నటువంటి ఆ వైల్డర్నెస్, అది డ్రీమింగ్ వైల్డర్నెస్. అది స్వాప్నికమైనటువంటి నిర్జన ప్రదేశం. అది ఎక్కడో స్వప్నాలలో అంతటి నిర్జన నిశ్శబ్ద ప్రదేశాలని మనం చూస్తాం. అటువంటి ఆ స్వాప్నిక నిర్జన ప్రదేశాల యొక్క ఆన్ ద బార్డర్స్, సరిహద్దులలో, ఆ వనాలలో సరిహద్దులలో, మిడ్ సాల్వాస్ జైంట్ హిల్స్ అండ్ బ్రూడింగ్ వుడ్స్, ఆ వనాల మధ్యలో ఆ సరిహద్దులలో అక్కడ ఏమున్నాయి, సాల్వ దేశానికి చెందినటువంటి పెద్ద జైంట్ హిల్స్ ఉన్నాయి, మహాకొండలు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, మహాపర్వతాలు ఉన్నాయి. ఆ సాల్వ మహాపర్వతాలవి. అక్కడ బ్రూడింగ్ వుడ్స్, ధ్యానమగ్నంలో ఉన్నాయా అన్నట్టుగా కనిపిస్తున్నటువంటి నిశ్చలంగా ఉండేటువంటి వనములు అవన్నీ. ఆ అడవులన్నీ కూడా చాలా నిశ్చలంగా ఉన్నాయి. ఒక్కసారి చూడంగానే ఏమిటి అరణ్యాలు కూడా ధ్యానంలో ఉన్నాయా అనిపించేంత నిశ్చలంగా అక్కడ ఉన్నాయి ఆ ధ్యానమగ్నమైనటువంటి వనాలలో. ఎందుకంటే సాల్వ దేశపు రాజైనటువంటి ద్యుమత్సేనుడు అక్కడ ఆ ఋషి జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన శత్రువుల చేత ఓడించబడి, శత్రువులు ఓడించారు ఆయన్ని. ఆయన అరణ్యాలలోకి వచ్చి భార్యతో సత్యవంతునితో తలదాచుకుని అక్కడ ఒక ఋష్యాశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఋషి జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ ఋషి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ వనాలన్నీ కూడా అట్లాగే ధ్యానమగ్నంగా ఉన్నట్లుగా కనబడుతుంది.
ఇన్ హిస్ థాచెడ్ హెర్మిటేజ్ ద్యుమత్సేన డ్వెల్స్. అక్కడ ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించుకున్నాడు. హెర్మిటేజ్ అంటే ఒక కుటీరము. ఈ థాచెడ్ అంటే గడ్డితో వేసినటువంటి గడ్డి ఆకులు ఇవన్నిటితో తయారు చేసుకున్నటువంటి కుటీరం పర్ణ కుటీరం అని అంటాం మనం తెలుగులో. ఆ పర్ణ కుటీరంలో ఆయన ద్యుమత్సేనుడు నివసిస్తున్నాడు. అక్కడ పర్ణ కుటీరం ఏర్పాటు చేసుకుని. ఆయన ఎలా ఉన్నాడు? బ్లైండ్, ఆయన అంధుడయ్యాడు. ఎగ్జైల్డ్, బహిష్కృతుడైనాడు. శత్రువులందరూ కూడా ఆయన మీద దాడి చేస్తే రాజ్యంలో నుంచి ఆయన బయటకు వచ్చేసి ఈ అరణ్యాలలో జీవిస్తున్నాడు కనుక బహిష్కృతుడైనాడు, రాజ్య బహిష్కృతుడయ్యాడు. అవుట్కాస్ట్, వెలి అయ్యాడు. తన వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి వెలివేయబడ్డాడు. ఆయన ఒక్కడుగా ఇక్కడ ఉంటున్నాడు. ఆయన వన్స్ ఏ మైటీ కింగ్, ఒకనాటి ఆ మహారాజు, ఆ మహాశక్తిమంతుడైన ఆ మహారాజు ఇవాళ అంధుడై బహిష్కృతుడై వెలి అయి ఈ అరణ్యాలలో నివసిస్తున్నాడు అని చెప్పి ఆవిడ చెప్పింది. ది సన్ ఆఫ్ ద్యుమత్సేన సత్యవాన్, ఐ హ్యావ్ మెట్ ఆన్ ద వైల్డ్ ఫారెస్ట్ లోన్లీ వర్చ్. ఆయన కొడుకే సత్యవంతుడు, ఆయనని నేను కలుసుకున్నాను. ఎక్కడ కలుసుకుంది ఆవిడ? వైల్డ్ ఫారెస్ట్, చాలా కీకారణ్యం అని తెలుగులో అంటాం. చీమలు దూరని చిట్టడవులు, కాకులు దూరని కారడవులు కూడా ఉంటాయి. అటువంటి వైల్డ్ ఫారెస్ట్లో, ఈ క్రూర మృగాలు అవి సంచరించేటువంటి కీకారణ్యంలో, లోన్లీ వర్జ్, నిర్జనమైనటువంటి ఆ నిర్జన సరిహద్దులలో, ఆ కీకారణ్యపు నిర్జనమైనటువంటి సరిహద్దులలో సత్యవంతుడిని నేను కలుసుకున్నాను. ఈ సత్యవంతుడు ద్యుమత్సేనుని కుమారుడు అని చెప్పి చిట్ట చివర పంక్తి చూస్తే మనకి ఆ జ్ఞానం అనేది ఉన్నప్పుడు వ్యక్తీకరణ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. చాలా స్పష్టంగా సూటిగా సావిత్రీదేవి తండ్రితో చెప్పింది, మై ఫాదర్ ఐ హ్యావ్ చోజన్. తండ్రి, నేను వరించాను, ఎన్నుకున్నాను నేను అని చెప్పింది. చెప్పి దిస్ ఈజ్ డన్, ఇక ఈ ఎంపిక పూర్తయిపోయింది. మామూలుగా రాజకుమార్తెలు వరించటం అనేది, రాజులు వాళ్ళందరూ కూడా కుమార్తెలకి స్వయంవరం ప్రకటిస్తే రాజులందరూ వస్తే ఆ రాజభవనంలో ఈ వరించటం అనేటువంటి స్వయంవరం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలా జరిగింది? సావిత్రీదేవే తన వరుడిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ అంతరాత్మ తన అంతరాత్మ అని చెప్పి ఆమె తెలుసుకుని ఆయనని వరించింది. అందుకని ఇప్పుడు మానవుని యొక్క అంతరాత్మని సావిత్రీదేవి అనేటువంటి దివ్య ఆత్మ ఇప్పుడు మృత్యువు నుంచి రక్షించాలి కనుక ఇప్పుడు ఈయనని ఎన్నుకున్నాను అని చెప్పింది. తను చేయబోయేటువంటి ఒక మహాకార్యం, ఇక రాబోయేటువంటి రోజులలో ఆమె యముడితో పోరాడవలసి ఉంది. ఆవిడ ఎలా పోరాడుతుందో మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యమధర్మరాజు కూడా ఆయన ఎంతటి జ్ఞాన చర్చ సావిత్రీదేవితో చేస్తాడో, ఆ జ్ఞాన చర్చ చేస్తూ ఉన్నప్పుడే సావిత్రీదేవి యొక్క వాక్కులలో ఉన్నటువంటి సత్యానికి ఆయన ఎలా అదృశ్యం అవుతాడో చూస్తే మనకి చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను కూడా ఉంటుంది. ఇప్పుడు మానవ అంతరాత్మని మృతి నుంచి విడిపించాలి. ఆ మానవ అంతరాత్మకి ప్రతినిధి సత్యవంతుడు, ఆయనని ఈమె వరించింది సావిత్రీదేవి. మై ఫాదర్ ఐ హ్యావ్ చోజన్, దిస్ ఈజ్ డన్, ఇక ఈ పని పూర్తయిపోయింది అని చెప్పింది. స్వాప్నిక నిర్జన ప్రదేశ సరిహద్దులందున మహాసాళ్వ గిరుల నడుమ ధ్యానమగ్న వనములందు వనమున పర్ణకుటిని నివసించుచుండే ద్యుమత్సేనుడు అంధుడు బహిష్కృతుడు వెలియయను నాటి మహారాజు ఆ ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని కలిసికొంటి కీకారణ్యపు నిర్జన సరిహద్దులలోన తండ్రి వరించితిని నేను ఎంపిక పూర్తి అయినది, దిస్ ఈజ్ డన్ అని చెప్పి సావిత్రీదేవి చెప్పినప్పుడు అశ్వపతి మహారాజు ఈ మాటని ఎలా తీసుకున్నాడు అది ఈ లైన్లలో మనం చూద్దాం. Astonished, all sat silent for a space. ఒక క్షణం కొంత తడవు అందరూ ఆశ్చర్యపోయి
నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆవిడ మాటలకి. Then Ashwapati looked within and saw a heavy shadow float above the name, chased by a sudden and stupendous light. He looked into his daughter's eyes and spoke. అశ్వపతి మహారాజు గొప్ప యోగ సాధన చేసి భూలోకం నుంచి ప్రాణిక లోకాల్లోకి, అక్కడి నుంచి మానసిక లోకానికి, అక్కడి నుంచి ఆత్మలోకాలకి, అక్కడి నుంచి దివ్య చైతన్య లోకాలకి వెళ్ళగలిగినటువంటి యోగ సాధకుడు ఆయన. ప్రతి లోకంలో నుంచి ఆయన ప్రయాణించాడు. ఆయన లోకయాత్రికుడు ఆయన. సాధారణంగా మనం ఇంకొక మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మానసిక చైతన్యం నుంచే ఆత్మ చైతన్యానికి వెళ్ళడం. ఒకే గంతులో సూటి అయిన మార్గంలో ఈ లోకాలన్నింటిలో నుంచి ప్రయాణించకుండా వెళ్ళటం ఆత్మలోకం దాకా. అదొక పద్ధతి. ఆ యోగ సాధన, ఆ మార్గం ప్రపంచంలో చాలా స్పష్టంగా ఉన్నది. యోగులందరూ కూడా ఆ విధంగా చేశారు. ఆ మార్గం కాకుండా మరొక మార్గం ఉన్నది. అది భూలోకంలో నుంచి దీనిపైన ఉన్న ప్రతి లోకం ద్వారా అత్యున్నతమైన దివ్య చైతన్య లోకాలు ఉన్నాయి. ఆ దివ్య చైతన్య లోకాలలో అక్కడ దివ్య మాత పరాశక్తి ఈ సృష్టికంతటికి కూడా, ఈ సృష్టినంతటినీ కూడా నిర్వహించేటువంటి శక్తి అక్కడ ఉన్నది. ఆమె కిందికి దిగి వస్తేనే ఈ విశ్వమంతా కూడా మృతి నుంచి, ద్వంద్వాల నుంచి విముక్తమై ఇక్కడ ఈ ఆనందకరమైనటువంటి జ్ఞాన జీవితం స్థాపన జరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రపంచ జీవితం అంతా కూడా పరివర్తన కావాలి అనుకున్నప్పుడు భూమిపైన ఉన్నటువంటి అనేకానేక లోకాలలో ఏ దేవతలు దైవం యొక్క పనిని నెరవేరుస్తున్నారో తెలుసుకుంటూ వెళితే మళ్ళీ అదే లోకాల ద్వారా కిందికి దిగొచ్చి మనం ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి అవకాశం. ఇప్పుడు ప్రపంచ పరివర్తన జరగటం అనేది శ్రీ అరవిందుల యొక్క దర్శనం కనుక, ప్రపంచ పరివర్తనకి మొత్తం ప్రపంచం యొక్క స్థితి తెలియాలి, వ్యక్తి జీవితం ఏమిటో తెలియాలి. వ్యక్తి జీవితము, ప్రపంచ జీవితము ఎందుకు వచ్చాయో, ఎవరు తీసుకొచ్చారో, ఏ లక్ష్యం కోసం ఇదంతా వచ్చిందో ఇది తెలియాలి. అశ్వపతి మహారాజు యోగ సాధకుడై ఈ లోకాలన్నింటి ద్వారా పైకి వెళ్ళాడు గనక ఆయన సావిత్రీదేవి చెప్పినటువంటి సత్యవంతుణ్ణి వరించాలని చెప్పినటువంటి మాట వినగానే ఆయన ఏం చేశాడంటే హీ లుక్డ్ విదిన్, అంతర్ముఖుడైనాడు. తనలో తను అంతర్ముఖుడై ఆ యోగ సాధన శక్తి చేత ఈమె వరించినటువంటి ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఏమిటి అతని భవిష్యత్ అనేది ఆయన చూశాడు. అండ్ సా ఏ హెవీ షాడో ఫ్లోట్ అబౌవ్ ద నేమ్, సత్యవంతుడు అనేటువంటి పేరు మీద ఒక బలమైనటువంటి నల్లని ఛాయ అలాగా తేలుతూ ఆ పేరుని కప్పివేయడం అశ్వపతి మహారాజు అంతర్దృష్టితో అంతర్ముఖుడైనప్పుడు చూశాడు. ఆ పేరు మీద నల్లని మహాఛాయ వ్యాపించి ఉంది. నల్లని మహాఛాయ మృత్యువుకి సంకేతం. మనకు తెలుసు మృత్యువు అంటే నలుపు. ఈ నల్లటి ఛాయ కప్పింది. ఆ కప్పిన ఛాయని వెంటనే ఇంకొక బ్రహ్మాండమైనటువంటి వెలుగు పూర్తిగా ఆ నల్లని ఛాయని తీసేసి మళ్ళీ ఆ పేరు మీద ఒక మహా ఉజ్వలమైనటువంటి ప్రకాశం రావడం అశ్వపతి మహారాజు చూశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏ హెవీ షాడో ఫ్లోట్ అబౌవ్ ద నేమ్, చేస్డ్ బై ఎ సడన్ స్టూపెండస్ లైట్. అలా ఫ్లోట్ అవుతూ ఉన్నటువంటి ఆ నల్లని ఛాయ మీద ఒక బ్రహ్మాండమైన స్టూపెండస్ లైట్, బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రకాశం హఠాత్తుగా ఆ నల్లని ఛాయని తరిమి దాన్ని లేకుండా చేసేసింది. ఇది ఆయన చూశాడు. చూసిన తర్వాత హీ లుక్డ్ ఇన్ టు హిస్ డాటర్స్ ఐస్ అండ్ స్పోక్. అప్పుడు తన కుమార్తెని చూసి ఆయన ఆమెతో అంటున్నాడు, విస్తుపోయిరి మౌనమూనినందరును కొంత తడవు. అప్పుడు అశ్వపతి అంతర్ముఖుడై వీక్షించెను తనలో ఆ నామముపై కదలాడెడిన ఒక మహాఛాయను, తటాలున దానిని తరిమిన ఒక బ్రహ్మాండమైన వెలుగును తన పుత్రిక కనులలోకి చూచుచు
అతడు అని నిట్టులా. అప్పుడు అశ్వపతి మహారాజు కూతురుతో అంటున్నాడు, వెల్ హ్యాస్ దౌ డన్ అండ్ ఐ అప్రూవ్ దై చాయిస్. ఇఫ్ దిస్ ఈజ్ ఆల్ దెన్ ఆల్ ఈజ్ ష్యూర్లీ వెల్. ఇఫ్ దేర్ ఈజ్ మోర్ దెన్ ఆల్ కెన్ స్టిల్ బి వెల్. వెదర్ ఇట్ సీమ్ గుడ్ ఆర్ ఈవిల్ టు మెన్స్ ఐస్, ఓన్లీ ఫర్ గుడ్ ద సీక్రెట్ విల్ కెన్ వర్క్. అంతా ఆధ్యాత్మికత ప్రధానంగా జరుగుతుంది. మనం ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితాలలో జరుగుతున్నటువంటి చాలా మామూలు విషయాలు అని మనం అనుకుంటున్నటువంటివి, లేదా మన జీవిత కర్మకలాపాలు అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా జరగచ్చు. అది ఇక్కడ మనం గమనించాలి. అదే మనం అశ్వపతి, సావిత్రి, తర్వాత నారదుల సంభాషణలో మనం చూస్తున్నాం. వైవాహిక సందర్భం వచ్చింది. ఈ వైవాహిక సందర్భంలో ఒక అపశృతి ఏదో వస్తుంది, మళ్ళీ అది సరి అయిపోతుంది అని అశ్వపతి చూడగలిగాడు. అంటే గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రాపంచిక జీవితాన్ని నడిపేటువంటి అవకాశం ఉండడాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన అంటున్నాడు, ఇఫ్ దిస్ ఈజ్ ఆల్ దెన్ ఆల్ ఈజ్ ష్యూర్లీ వెల్. ఇదే గనక అయినట్లయితే, సర్వం ఇదే అయినట్లయితే, ఆయన చూశాడుగా, ఒక ఛాయని చూశాడు, ఆ ఛాయని తరిమి కొట్టి మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి వెలుగులో సత్యవంతుని పేరు ఉండడాన్ని ఆయన చూశాడు. అందుకని దాని సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని అన్వయిస్తూ అశ్వపతి మహారాజు అంటున్నాడు, ఇఫ్ దిస్ ఈజ్ ఆల్ దెన్ ఆల్ ఈజ్ ష్యూర్లీ వెల్. సర్వము ఇదే అయినట్లయితే అంతా కూడా చాలా బాగా అవుతుంది అని. దెన్ ఆల్ ఈజ్ ష్యూర్లీ వెల్. సర్వము నిశ్చయంగా అంతా బాగా జరుగుతుంది, అంతా శుభం అవుతుంది. ఇదే కనుక సర్వం అయినట్లయితే అంతా శుభమే జరుగుతుంది అని ఆయన అన్నాడు. అని ఇఫ్ దేర్ ఈజ్ మోర్, ఒకవేళ ఇదే కాకుండా ఇంకా ఎక్కువగా ఏదైనా జరిగితే, మన కనపడనిది ఇంకా ఏదైనా ఎక్కువ జరిగినట్లయితే, దెన్ ఆల్ కెన్ స్టిల్ బి వెల్. ఇంకా మిగతా అది కూడా పూర్తిగా చక్కగా శుభమే అవుతుంది. ఇలాగే జరిగితే శుభమవుతుంది. శుభాన్ని ఆయన చూశాడు, వెలుగుని చూశాడు ఆయన. ఒకవేళ ఇలా కాకుండా మరొక విధంగా జరిగినా కూడా అంతా శుభమే జరుగుతుంది అని అశ్వపతి అన్నాడు. వెదర్ ఇట్ సీమ్ గుడ్ ఆర్ ఈవిల్ టు మెన్స్ ఐస్. కానీ చూసేటువంటి ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నటువంటి మానవులు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మానవులందరికీ కూడా ఇది మంచిగానో లేదా చెడుగానో కనపడినప్పటికీ కూడా సర్వసాధారణంగా మన జీవితాలలో కొన్ని శుభాలు కొన్ని అశుభాలుగా మన మనసు విడదీసి వారెండింటినీ చూస్తూ అశుభాన్ని నివారించాలని చూస్తుంది. ఆ అశుభంలో వృద్ధాప్యం, తర్వాత జబ్బులు, మృతి, దుఃఖం, ఆపదలు, మన పనులలో ఆటంకాలు, అనేక శక్తులు మన మీద చూపించేటువంటి ఆసురిక ప్రభావాలు, ఇవన్నీ కూడా అశుభాలు అని మనసు చూస్తుంది. చూసి ఇవన్నిటినీ కూడా నివారించాలి ఏదో విధంగా అని ప్రయత్నం చేస్తుంది. దైవశక్తిని కోరుతుంది, లేదా ఆ దైవశక్తిలో భాగంగానే అర్చనాధికాలు ఇవన్నీ చేస్తుంది. ఆ విషయాల వెనకాల ఉండేటువంటి ఏమిటి అని చూడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగా మనసు వీటన్నిటినీ అశుభాలు అంట. కొన్ని శుభాలు, ఈ శుభాలు ఏమిటో మనకు తెలుసు. ఇప్పుడు చెప్పుకున్న అశుభాలకి వ్యతిరేకంగా ఉన్నవన్నీ శుభాలు. కాబట్టి సర్వము శుభంగా జరగాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది. ఇది సాధారణ మానవుల యొక్క చైతన్య దృక్పథం ఇట్లా ఉంటుంది. మనందరి సాధారణ మానవులం కనుక మనకు కొంత అజ్ఞాన చైతన్యంలో ఉన్నాం కనుక అజ్ఞానము అంటే కొద్దిగా తెలియటం, కొద్దిగా తెలియకపోవటం కనుక మనం ఈ చైతన్యంలో ఉన్నప్పుడు మనసు ద్వంద్వాలుగా విడదీస్తుంది. శుభాలు అశుభాలు, మంచి చెడు, న్యాయం ధర్మం, ఇలాగ అన్నీ విడదీసి ఈ అశుభాలన్నవి, తర్వాత ఇతరమైనటువంటి మన ప్రకృతికి, అజ్ఞానంలో ఉన్నప్పటి ప్రకృతికి బాధాకరమైనవి, ఇవి నివారించాలి, ఇది చెడు అంటుంది. ఇవి కానివన్నీ మంచి అంటుంది.
ఇది సాధారణ మానవ చైతన్యం చూసేటువంటి దృష్టి, మానవ అనుభవాలని రెండుగా విడదీసి చూస్తుంది. అది చెప్తున్నాడు. బహుశా ఇది మంచి కావచ్చు, చెడు కావచ్చు జనుల దృష్టిలో. ఓన్లీ ఫర్ గుడ్ ద సీక్రెట్ విల్ కెన్ వర్క్. కానీ సీక్రెట్ విల్ ఒకటి ప్రపంచంలో పనిచేస్తుంది. రహస్యంగా పనిచేసేటువంటి ఇచ్ఛ, సంకల్పం. విల్ అంటే తెలుగులో ఇచ్ఛ, దాన్ని సంకల్పం అని కూడా మాట్లాడతాం. రహస్యంగా పనిచేసే సంకల్పం ఎవరిది? అది దైవానిది. ప్రపంచంగా వచ్చినటువంటి దైవానిది సీక్రెట్ విల్, రహస్య ఇచ్ఛ. ఈ రహస్య ఇచ్ఛ ఏమిటి? రహస్యంగా ఎందుకు ఉండాలి ఆయన ఇచ్ఛ? ఓపెన్గా ఉండకూడదా? అందరికీ తెలిసేటట్టుగా ఉండకూడదా? తెలిసేటట్టుగానే ఉంది. కానీ ఇప్పుడున్న చైతన్యానికి అది రహస్యమైనటువంటిదిగా కనపడుతుంది, తెలియటల్లా. ఉపనిషత్తు కూడా చెప్పినటువంటి విషయాలని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. ఈ విశ్వం అంతా కూడా ఎన్ని శిరస్సులతో, ఎన్ని కాళ్లతో, చేతులతో మహాశక్తి ఆవరించి ఉందో, దైవం ఆవరించాడో ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఉపనిషత్తులు ప్రపంచాన్ని యథార్థంగానే భావించాయి. మనం ఉపనిషత్తులు తీసి చూస్తే మనకు తెలుస్తుంది. త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి అంటూ, త్వం జీర్ణోదండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతోముఖ అని అక్కడ ఆగకుండా సర్వ ప్రకృతి కూడా నీవే 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 అని విశ్వమంతా దైవానిదే అని చెప్తున్నది ఉపనిషత్తు. విశ్వమంతా దైవానిది అన్నప్పుడు ఇది యథార్థం. ఇప్పుడు ఎట్లా ఇది రహస్య ఇచ్ఛ, దైవం యొక్క రహస్య ఇచ్ఛ ఎందుకుంది అంటే, ఉపనిషత్తే చెప్తున్నది, అహం బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకం కావాలి అని ఆత్మశక్తి సచ్చిదానందం అంటారు. సచ్చిదానందమే మనసుకు తెలిసినటువంటి అత్యున్నత చైతన్యం, సచ్చిదానంద. ఈ సచ్చిదానందం నేను అనేకం కావాలి అని సంకల్పించింది. ఎందుకు సంకల్పించింది? ఏకాకిన రమతే అన్నది మళ్ళీ ఉపనిషత్తు. ఏకంగా అంటే ఒంటరిగా, ఒకటిగా ఉండడంలో మాత్రమే ఆనందం లేదు కనుక, ఒకటిగా ఉన్నప్పటి ఆనందం అనుభవించాక అనేకంగా నేను అయ్యి ఆ అనేకంలో నన్ను నేను చూసుకుని ఆనందించాలని సంకల్పించింది కనుక సచ్చిదానందం అనేకం అయింది. అనేకమైనప్పుడు సర్వ పరిపూర్ణమైనటువంటి చైతన్యం ఈ అనేకంలో నిక్షిప్తం కాల. మళ్ళీ అనుకుంది, అత్యున్నత కింద స్థాయి చైతన్యంగా నేను ముకుళించుకుని ఇన్వల్యూట్ అయ్యి అక్కడి నుంచి పరిణామంలో నెమ్మది నెమ్మదిగా వెల్లడవుతూ ఆ దివ్య చైతన్యం అనేటువంటి మనస్సుని పొందిన తర్వాత అప్పుడు ప్రపంచంలో ప్రతి రూపంలో నన్ను నేను పరిపూర్ణ చైతన్యంగా అయ్యి ఆ పరిపూర్ణ చైతన్యంగా నన్ను నేను చూసుకుని ఆనందించాలి అన్నది విశ్వం రావడానికి, వ్యక్తి రావడానికి లక్ష్యం. కాబట్టి ఇప్పుడు అత్యున్నత కింద స్థాయి ఇన్కాన్షియన్స్, అచేతన, చైతన్యం లేనటువంటి స్థితి. ఈ చైతన్యం లేనటువంటి స్థితిగా ప్రారంభమైనటువంటి సచ్చిదానందం పరిణామంలో నెమ్మదిగా చైతన్యం లేనటువంటి స్థితి, పదార్థం నుంచి ప్రాణం వచ్చిన స్థితి, ఈ ప్రాణం వచ్చిన దగ్గర నుంచి మనస్సు అనేటువంటి చైతన్యం రావటం పరిణామంలో, ఈ మనసులోనే నిక్షిప్తంగా రహస్యంగా ఉన్నటువంటి సూపర్ మైండ్ అని శ్రీ అరవిందుడు పేరు పెట్టారు. దివ్య చైతన్యం, దైవ చైతన్యం మనసులో నిక్షిప్తమై ఉంది, అది వెల్లడి కావాలి. పదార్థంలో నిక్షిప్తమైన ప్రాణం వెల్లడైంది, ప్రాణంలో నిక్షిప్తమైనటువంటి మనసు అది వెల్లడైంది, మనసులో నిక్షిప్తంగా రహస్యంగా ఉన్న దైవ చైతన్యం సూపర్ మైండ్ అది వెల్లడి కావలసి ఉంది, పరిణామంలో అది వెల్లడవుతుంది. ఇది దైవ సచ్చిదానందం యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో కింద చైతన్యం నుంచి ప్రారంభం చేసినప్పుడు ఆ చైతన్యానికి అనుభవాలన్నీ కూడా మంచిగా, చెడుగా, శుభంగా, అశుభంగా, తర్వాత పుణ్యంగా, పాపంగా, ఇలా రెండుగా కనిపించటం సహజం. ఈ స్థితి నుంచి మనం సర్వము దైవం యొక్క రహస్య సంకల్పం పనిచేస్తున్నది అని తెలుసుకునేటువంటి చైతన్యానికి మనం వెళతాం. దైవం యొక్క సంకల్పం ఇప్పుడు రహస్యంగా ఎందుకుంది?
మనం కింద స్థాయి చైతన్యంతో ప్రారంభించాం గనక ఆ కింద స్థాయి చైతన్యానికి దైవ సంకల్పాన్ని తెలుసుకునేటువంటి శక్తి లేదు. ఇది నెమ్మదిగా పరిణామంలో పెరిగి జ్ఞానం పొంది దైవ చైతన్యం పొందితే సర్వ సంకల్పము కూడా దైవ సంకల్పం అతనికి కళ్ళ ముందర, మానవుడికి కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రహస్యంగా ఉండవలసినటువంటి పని లేదు. ఇప్పుడు మాత్రం ఆ సంకల్పం రహస్యంగా పనిచేస్తున్నది. రహస్యం అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడున్న చైతన్యం ఆ దైవ సంకల్పాన్ని తెలుసుకోలేదు కాబట్టి. దైవ సంకల్పం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా సర్వజీవులలోనూ తనని పరిపూర్ణ చైతన్య ఆనంద జ్ఞాన స్వరూపంగా ఎదిగి అట్లా ప్రతి రూపము ఆ విధంగా పరిపూర్ణం కావాలి అనేది దైవ సంకల్పం. ఆ పరిపూర్ణమైనాక ప్రపంచ జీవితం ఆనందంతో జ్ఞానంతో కొనసాగుతూ దైవ సంకల్పమే నా సంకల్పం అని మానవుడు గ్రహించేటువంటి దివ్య చైతన్యం రాబోతున్నది. అప్పుడు ఇక సర్వము కూడా ఆయన సంకల్పమే నా సంకల్పం అని మానవ చైతన్యానికి తెలిసి ఆ విధమైన సమర్పణతో జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది ప్రపంచ జీవితం కొనసాగటం, వ్యక్తి జీవితం కొనసాగటం అనేది జరుగుతుంది అని శ్రీ అరవిందుల యొక్క దర్శనం. ఇప్పుడే దాని ఆధారం ఉపనిషత్తులు కూడా మనం చెప్పుకున్నాం. కనుక అశ్వపతి మహారాజు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ ప్రాపంచిక ప్రజలందరికీ కూడా, మానవులందరికీ కూడా సత్యవంతుని వివాహం చేసుకోవటం అనేది ఇది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎందుకు చెడో ఎందుకు మంచో ఆయన అంతర్దృష్టితో చూశాడుగా. మృత్యు నీడ ఆయన పేరు మీద అలా వ్యాపనం చెందడం, ఆ తర్వాత దాన్ని తరిమి వేస్తూ ఒక మహా వెలుగు రావడం, ఇవన్నీ చూశాడు కనుక ఆయనకి అర్థమైంది. ఆయన యోగ సాధకుడైనాడు కాబట్టి. వెదర్ ఇట్ సీమ్ గుడ్ ఆర్ ఈవిల్ టు మెన్స్ ఐస్, ఓన్లీ ఫర్ గుడ్ ద సీక్రెట్ విల్ కెన్ వర్క్. సీక్రెట్ రహస్యంగా పనిచేస్తున్నటువంటి W క్యాపిటల్ పెట్టారు. ఎక్కడెక్కడ క్యాపిటల్స్ వస్తాయో అది దైవానికి సంబంధించినది అని అర్థం. అందుకని ఈ విల్ ఎవరి విల్లు? ఇది దైవం యొక్క సంకల్పం, సచ్చిదానందం యొక్క సంకల్పం, దైవ సంకల్పం. దైవం మాత్రం ఏది చేసినా కూడా అది ఆయన దేనికి చేస్తాడు? ఓన్లీ ఫర్ గుడ్. అత్యంత స్పష్టంగా చెప్తున్నారు. కేవలం మంచి కోసం మాత్రమే చేస్తాడు భగవంతుడు. చూసే వాళ్ళకి అది మంచిగా చెడుగా కనిపించినప్పటికీ అని అశ్వపతి మహారాజు చెప్తున్నాడు. నీవు చేసినది సరియే, సమ్మతింతు నీ ఎంపికను, అంతయు నిధియే అయిన తప్పక శుభమగునంతయును, ఇంతకు మించి అయినను మరింత శుభమగునప్పుడును, మానవుల దృష్టికిది మంచి అయినను చెడు అయినను రహస్యమగు ఇచ్చ పనిచేయు మంచి కొరకు మాత్రమే. ఇక దైవ సంకల్పం మంచి. ఏమా మంచి జరుగుతున్నది ఏమిటా? సత్యవంతుని ద్వారా జరగబోయేటువంటి ఆ మంచి ఏమిటి? ప్రపంచంలో మృత్యువు యొక్క అవసరం లేనటువంటి సందర్భం రావటం. మృత్యువు అవసరం లేదు అని సావిత్రీదేవి యముడితో చెప్తుంది. యముడు అంటాడు, నేనే ఉన్నదంతా నేనే, నా వల్లే ఈ ప్రపంచమంతా నడుస్తోంది, నాలోనే లీనమైపోతోంది అన్నప్పుడు సావిత్రీదేవి అంటుంది, నీవు నీడవి, నువ్వు యథార్థమైనటువంటి స్వరూపానివి కావు. నీ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే. ఆ తర్వాత నీ అవసరం తీరిపోయేటువంటి అమృత స్థితి ప్రపంచంలో నెలకొంటుంది. అమృతత్వంలోనే ప్రపంచం జీవిస్తుంది. మృతి అవసరం ఉండదు అని ఆమె మృతిని అదృశ్యమయ్యేటట్లు చేస్తుంది, మృతి లేకుండా చేస్తుంది. దీనిని బట్టి శ్రీ అరవిందులు చెప్పదలుచుకున్నటువంటి అదేంటంటే ఈ ప్రపంచంలో అమృతత్వ స్థితి నెలకొంటాం అనేది తథ్యము అని ఆయన చెప్పారు. అందుకే సావిత్రి మహాకావ్యానికి కింద ఏం పెట్టారంటే ఆయన ఏ లెజెండ్ అండ్ ఎ సింబల్. అది ఒక చారిత్రక గాథ, తర్వాత ఒక ప్రతీక. జరగబోయేదానికి ఇది ఒక సింబల్, ఇది ఒక గుర్తు. రేపు భవిష్యత్తులో ప్రపంచంలో రాబోయేటువంటి అమృతత్వానికి ఇది ఒక గుర్తు అని సావిత్రి మహాకావ్యానికి వారు పేరు పెట్టారు. ఆ తర్వాత అశ్వపతి మహారాజు ఆయన చెప్తున్నాడు, అవర్ డెస్టినీ ఈజ్ రిటన్ ఇన్ డబుల్ టర్మ్స్. త్రూ నేచర్స్ కాంట్రరీస్ వీ డ్రా నియర్ గాడ్
Out of the darkness we still grow to light. Death is our road to immortality. Cry, oh, the world's lost voices wail, yet conquers the eternal good at last. శ్రీ అరవిందుల యొక్క దర్శనం ఇది. అశ్వతి మహారాజు యోగ సాధకుడై ఆయన భవిష్యత్తులో రాబోయేటువంటిది దీనికోసంగానే ఆయన పరాశక్తి దగ్గరికి వెళ్ళి ఆమెని భూమి మీద అవతరించి ప్రపంచంలో దుఃఖము, మృతి ఇవన్నిటికీ తావు లేకుండా చేయవలసిందిగా ఆయన ఆకాంక్షించాడు. అదే ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అవర్ డెస్టినీ ఈజ్ రిటన్ ఇన్ డబుల్ టర్మ్స్. మానవుల యొక్క భవితవ్యం అనేది ఎట్లా రాశాట సచ్చిదానందం దైవం ఎలా రాశాడు? ఇన్ డబుల్ టర్మ్స్. ఈ డబుల్ టర్మ్స్నే మనం ద్వంద్వాలు అని పిలుస్తాం. ద్వంద్వాల ద్వారానే మనం వెళ్ళాలి. ఈ ద్వంద్వాలు ఎందుకు వచ్చాయి? ఈ ద్వంద్వాలని సమత్వంతో మనం సాధించాలి. ద్వంద్వాల ద్వారా సమత్వాన్ని సాధించాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు చెప్పాడు. ఈ వీటన్నిటినీ కూడా మనం సమత్వంతో సాధిస్తే ఆ సమత్వ స్థితే యోగము అన్నాడు. సమత్వం యోగ ఉచ్యతే అని ఇక్కడ. అందుకని ఈ ద్వంద్వాలు మానవుడిని అధోగతి పాలు చేయడానికి రాలా. సాధారణంగా ఈ ద్వంద్వాలలో చిక్కుకున్న మానవుడు దుఃఖంలోనూ బాధలోనూ కూరుకుపోతున్నాడు అన్నది మనకి అనుభవం, మా ప్రాపంచిక అనుభవం ఇలా ఉంది. మనకి ద్వంద్వాలంటే మనకు తెలుసు, మంచి చెడు, పాపం పుణ్యం, వృత్తి, అమృతత్వం, సుఖం దుఃఖం, ఇలాంటివన్నీ పరస్పర విరోధాలుగా ఉన్నటువంటి ఈ రెండు అనుభవాలని మనం ద్వంద్వాలు అని పిలుస్తాం. ఈ ద్వంద్వాలే మానవుని యొక్క బాధలకి కారణమవుతూ ఉన్నాయి కనుక ఈ ద్వంద్వాల నుంచి విముక్తి ఎలా అంటే సమత్వము, యోగము, ఇదే మనం సాధించవలసింది అని మన అనుభవం మనకు చెప్తున్నది. అయితే అసలు ఎందుకు వచ్చాయి ఈ ద్వంద్వాలు? ఎందుకు వచ్చాయి? శ్రీ అరవిందుడు చెప్తున్నారు, అశ్వపతి మహారాజ్ చెప్తున్నారు, అవర్ డెస్టినీ ఈజ్ రిటన్ ఇన్ డబుల్ టర్మ్స్. మానవుడు చాలా కింద స్థాయి చైతన్యంలో నుంచి మనస్సు అనే చైతన్యం దాకా పరిణామంలో వచ్చాడు. ఈ మనసుకి ద్వంద్వాలు అనేటువంటివి అనుభవం అవుతూ ఉన్నాయి. ఈ మనసు నుంచి మనసు కంటే అధికమైనటువంటి దైవ చైతన్యం లేదా సూపర్ మైండ్ లేదా దివ్య చైతన్యం ఇక్కడికి మనం వెళ్ళాలి అని అంటే మానవుడి యొక్క పురోగమనానికి మెట్లుగా ఉన్నాయి ద్వంద్వాలు. ఇదేమిటి ద్వంద్వాలు? ఎంత బాధాకరమో మనకు తెలియదా? నిజమే. ఇంకా ముందు చెప్తారు, అశ్వపతి ఇంకా ముందు చెప్తాడు, బాధల ద్వారానే మానవుడు బాధకి అతీతమైనటువంటి పరమ ఆనందాన్ని, సుఖాన్ని పొంది జీవిస్తాడు. మన పరమ సుఖము, ప్రశాంతత ఆత్మలో మాత్రమే సాధ్యము అని మనం ఆ మార్గం అనుభవైక వేద్యమైంది ప్రపంచానికి. మరొక మార్గం కూడా ఉన్నది. ఆ మార్గం ఏంటంటే ప్రపంచం ఆనందంతో, జ్ఞానంతో జీవిస్తూ ఈ ప్రపంచం ఇలా జ్ఞానంతో గడవడం. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానం ప్రపంచం జ్ఞాన ప్రపంచంగా పరివర్తన కావటం అనేది సీక్రెట్ విల్, రహస్య సంకల్పం, దైవానికి చెందిన రహస్య సంకల్పం. ఇప్పుడు కనుక ఈ డబుల్ టర్మ్స్, ద్వంద్వాలు అనేవి మానవుడు ఉన్నతమైన చైతన్యానికి వెళ్ళడానికి ఇదే భవితవ్యం. అవర్ డెస్టినీ ఈజ్ రిటన్ ఇన్ డబుల్ టర్మ్స్. ద్వంద్వాలలోనే మన విధి, మన భవిత లిఖించబడింది అని చెప్పారు. మన భవితవ్యం అంతా ఈ ద్వంద్వాల ద్వారానే పోవాలి అని నిర్ణయం అయిపోయింది. అందుకని ద్వంద్వాల ద్వారా పోవడానికి సమత్వం అనేటువంటి దాన్ని మనం సాధించినట్లయితే ఈ ద్వంద్వాలకి ఎటు కూడా మనం అంటిపెట్టుకోకుండా ఉంటాం. మంచి అన్నదానికి అంటిపెట్టుకోం, చెడు అన్నదానికి అంటిపెట్టుకోం. మంచి చెడులకి ఒక సమత్వ స్థితి మనం పొందినప్పుడు వాటిని చూసేటువంటి అనుభవము, దృష్టి పూర్తిగా మారిపోతాయి. కనుక మానవుని యొక్క భవితవ్యం ద్వంద్వాల ద్వారానే జరగాలి అని దైవం యొక్క నిర్ణయం అని అశ్వపతి మహారాజ్ చెప్పాడు. త్రూ నేచర్స్ కాంట్రరీస్ వి డ్రా నియర్ గాడ్. ఈ ప్రకృతికి సంబంధించిన వైరుధ్యాలు ఇవన్నీ. ద్వంద్వాలంటే ప్రకృతికి
లోయర్ నేచర్ అంటాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన స్వభావం, మన ప్రకృతి, ఇది నిమ్న ప్రకృతి, లోయర్ నేచర్. ఈ ప్రకృతి కంటే మిన్న అయినటువంటి జ్ఞాన ప్రకృతి ఒకటి ఉంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దాని పేరే పరాప్రకృతి. దీని ఆధారంగా మానవుడి యొక్క ప్రకృతి, అజ్ఞాన ప్రకృతి లేదా లోయర్ నేచర్, నిమ్న ప్రకృతి జ్ఞానవంతమైన ఉన్నత ప్రకృతిగా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి మనకి అవగతం అవుతుంది. ఇప్పుడు అశ్వపతి అంటున్నాడు, నేచర్స్ కాంట్రరీస్, ప్రకృతి వైరుధ్యాలు, ఇవన్నీ ద్వంద్వాలు అనేటువంటి వైరుధ్యాలు మనం ఎక్కడికి తీసుకువెడతాయి? మనం సరి అయినటువంటి సాధనా మార్గంలో వెళ్ళినట్లయితే అవి వి డ్రా నియర్ గాడ్, మనం దైవం దగ్గరగా వెళతాం. ఈ కాంట్రరీస్ ద్వారానే, ఈ వైరుధ్యాల ద్వారా, ఈ ద్వంద్వాల ద్వారా మనం సమత్వ స్థితిని సాధించి సాధనా మార్గంలో మనం ఎక్కడికి వెడతాం? ఏదో ఒక మహా ప్రళయంలోకో లేకపోతే ఏదో ఒక పెద్ద నరకంలోకో దుఃఖంలోకో పోము, దైవం వైపుగా వెళతాం, దైవ చైతన్యం వైపుగా వెళతాము అని ఈ ప్రపంచ ప్రణాళికని అశ్వపతి మహారాజు చెప్తున్నాడు. అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ వి స్టిల్ గ్రో టు లైట్. అజ్ఞానం అనేటువంటి అంధకారంలోనే ఎప్పుడు ఉండక్కర్లా. ప్రపంచంలో ఉంటే అజ్ఞానంలోనే ఉండాలి, తప్పదు. జ్ఞానం రావాలంటే ప్రపంచం నుంచి ఆత్మ వెళ్ళిపోయి మోక్షం పొందితే తప్ప, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండాలంటే అజ్ఞానం అనే అంధకారంలోనే ఉండాలి అనేటువంటి ఒక అనుభవం మనకు తెలుసు. అది కాకుండా మరొక విధమైన అనుభవం కూడా పొందే అవకాశం ఉంది. అదే భగవంతుని యొక్క సంకల్పం అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద డార్క్నెస్, అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి వి స్టిల్ గ్రో టు లైట్, మనం తప్పక ప్రకాశం వైపుగా, జ్ఞానం వైపుగా వెళ్తాం తప్ప ఈ ప్రపంచ అజ్ఞానం నుంచి మనం ఎప్పుడూ ఈ అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ ఇట్లాగనే మనం దుఃఖంతో, మృతితో బ్రతకాల్సిన అవసరం లేదు. అది దైవ ప్రణాళిక కాదు. ప్రస్తుత పరిస్థితి, ప్రపంచ పరిస్థితి అట్లా ఉంది. ఈ ప్రస్తుత ఉన్నటువంటి చైతన్యం గనక పరివర్తన చెందినట్లయితే ఇక ఈ రకమైనటువంటి వైరుధ్యాలు, ద్వంద్వాలు ఉండక్కర్లేదు. మనం దైవం వైపుగా వెళతాం, జ్ఞానం, ప్రకాశం అనేటువంటి జ్ఞానం వైపుగా వెళతాం. వెళ్ళినట్లయితే, పరివర్తన అట్లా జరిగినట్లయితే ప్రపంచం జ్ఞానానంద ప్రపంచంగా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు. డెత్ ఈజ్ అవర్ రోడ్ టు ఇమ్మోర్టాలిటీ. అమృతత్వం పొందాలి అంటే శరీరంతో సాధ్యం కాదన్నది ఒక అనుభవం. ఇప్పుడు అమృతత్వం సాధించాలంటే ఈ మృతి అనేది అది ఒక దారి, అది ఒక రోడ్డు, మనకి అది ఒక బాట, అది ఒక దారి. మృత్యువు ఎందుకుంది ఇక్కడ అంటే మృత్యువు అమృతత్వం వైపుగా తీసుకుపోవడానికి ఒకటి. ఇదేమిటి? మృతి పాలవుతుంటే, ఎవరైనా చనిపోతూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. అటువంటిది ఈ మరణం అనేది, మృతి అనేది అమృతత్వానికి దారి ఎట్లా అవుతుంది? మరణం ద్వారానే అమృతత్వానికి వెళతామా? అవును, అట్లాగే వెళతాం. ఎట్లా వెళతాం అంటే పునర్జన్మలు అనేవి మనకి తెలుసు. శ్రీ అరవిందులు వారి లైఫ్ డివైన్ అనేటువంటి ఆ దర్శన గ్రంథం ఆయన దర్శించినటువంటి సత్యం లైఫ్ డివైన్. దాంట్లో పునర్జన్మల గురించి ఆయన సుదీర్ఘమైనటువంటి అధ్యాయం రాశారు. పునర్జన్మలు ఎందుకున్నాయి? మానవుడిని బంధించడానికి ఉన్నాయి. ఇది మన పూర్వజన్మ కర్మల ఫలితంగా ఉన్నాయి అన్నమాట కొంతమేరకు ఇది యథార్థమైనప్పటికీ అసలైనటువంటి లక్ష్యం, మృతి యొక్క లక్ష్యం ఏమిటి అంటే అమృతత్వానికి తీసుకుపోవడం. ఒక జన్మలో జ్ఞానం సాధించడం అనేది అసాధ్యం. మానవుడు ఒకే జన్మలో సాధించలేడు జ్ఞానాన్ని. మరి రామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణులు ఇలాంటి మహనీయులు, రామానుజులు ఇలాంటి మహనీయులు, శంకరులు ఇలాంటి వాళ్ళంతా కూడా గొప్ప జ్ఞానాన్ని ఒకే జన్మలో సాధించినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆ జన్మనే మనం చూస్తున్నాం. అంతకు ముందు జన్మలలో వారి సాధనానుభవం మనకు తెలియదు, మనం చూడలేము. కనుక వెనకటి జన్మల సాధన ఫలితంగా ఇదిగో ప్రస్తుత జన్మలో శంకరులుగా వచ్చినప్పుడు, రామానుజులుగా వచ్చినప్పుడు, రమణులుగా వచ్చినప్పుడు, రామకృష్ణ పరమహంసగా వచ్చినప్పుడు
అరవిందుడుగా వచ్చినప్పుడు వాళ్ళ ఈ ఒక్క జన్మనే మనం చూస్తున్నాం కనుక ఒక జన్మలోనే వారి జ్ఞానాన్నంతా సముపార్జించినట్లుగా మనకు కనబడుతుంది. కానీ నిజానికి వెనకటి జన్మల సాధన ఫలితమే ఈ జన్మలో వారు పొందినటువంటి మహా జ్ఞానము యోగ సిద్ధి అని మనకి కొంత లోతుగా ఆలోచించినప్పుడు మనకు అవగతం అవుతుంది. కనుక ఈ దృష్టిలో మనం చూసినప్పుడు మృతి అనేది శరీరం సుదీర్ఘకాలం శక్తివంతంగా ఉండలేదు అనేది మనకు తెలిసిన విషయం. శిథిలమైనటువంటి శరీరంలో ఆత్మ చైతన్యం పురోభివృద్ధి జరగడం అనేది అసాధ్యం. అనగా ఆత్మ ఉన్నత చైతన్యాన్ని సాధించాలన్నప్పుడు ఈ శరీరం పనికిరాదు కనుక దీన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాల్సి వస్తుంది. కొత్త శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ జ్ఞాన సముపార్జన, ఆ జ్ఞాన పురోగమనం ఆత్మ చేస్తుంది. కనుక మృతి అనేది ఎట్లా ఉంది, ఇది మనకి దారి, ఇది మనకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నది. కాకపోతే రూపంతో అంటిపెట్టుకుంటాం గనక మనం గుర్తించలేం గనక, మనవారే మరొక రూపంలో వచ్చినప్పుడు మనం గుర్తించలేం గనక అంతులేని బాధకి మనం లోనవుతాం. ఆ రూపం మన కళ్ళ ముందు లేదే అనేటువంటి ఒక బాధ మనకు కలుగుతుంది. కొంత జ్ఞానం వచ్చినప్పుడు మనందరికీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మకి నాశనం లేదు కనుక శరీరాలని అది వాహికలుగా ఉపయోగించుకుంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు డెత్ ఈజ్ అవర్ రోడ్ టు ఇమ్మోర్టాలిటీ. మరణం అనేది, మృతి అనేది అమృతత్వానికి దారి. ఈ అమృతత్వం ప్రపంచంలో జీవించడానికి పనికొస్తుంది. ఇక్కడ శ్రీ అరవిందుడు చెప్తున్నటువంటిది ఏంటంటే అమృతత్వంతో ప్రపంచంలో కూడా జీవించవచ్చు. అమృతత్వం కావాలని మనం ఆత్మస్థులం కావచ్చు, అమృతత్వంతో ఈ ప్రపంచంలోనే జీవించవచ్చు అని వారు చెప్తున్నారు. Cry woe, the world's lost voices way. నశించిపోతున్నటువంటి కంఠస్వరాలు, మృతిపాలవుతున్నటువంటి కంఠస్వరాలన్నీ కూడా అవి ఏడుస్తూ ఉంటాయి, దుఃఖపడుతూ ఉంటాయి. ఏమని? దుఃఖం దుఃఖం దుఃఖం, అంతా ఉన్నది దుఃఖమే, ప్రపంచమంతా దుఃఖమే అని అవి అవి విలపిస్తూ ఉంటాయి. క్రై వో, అయ్యో 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 అని అవి రోదిస్తూ, అవి విలపిస్తూ ఉన్నదంతా దుఃఖం, ఉన్నదంతా దుఃఖం అని విలపిస్తూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే ఉంటాయి. లోకం శోకహతంచ సమస్తం అన్నట్టుగానే ఇప్పుడున్నటువంటి ప్రపంచం కనపడుతుంది. కానీ ఇదే శాశ్వతం కాదు, ఇది పూర్తిగా ఒక అమృతత్వానికి దోవతీస్తుంది అని చెప్తున్నాడు. అందుకని ది వరల్డ్స్ లాస్ట్ వాయిసెస్ వేవ్, నశించిపోతున్నటువంటి కంఠస్వరాలు ఉన్నాయే, మృతిపాలవుతున్నటువంటి కంఠస్వరాలన్నీ కూడా వేయిలు విలపిస్తూ ఉంటాయి. ఏమని? క్రైవో, దుఃఖం దుఃఖం దుఃఖం, ఉన్నదంతా దుఃఖం అని అవి విలపిస్తూ ఉంటాయి. యెట్ కాంకర్స్ ద ఇంటర్నల్ గుడ్ ఎట్ లాస్ట్. ప్రస్తుతం అలాగే కనపడుతున్నప్పటికీ, ఈ అనుభవమే మనకి ఎదురవుతున్నప్పటికీ అజ్ఞాన చైతన్యం ఇంతకంటే చూడలేదు కనుక ఇలా మనకు కనపడుతూ బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా, ఎట్ అయినప్పటికీ, ఈ అనుభవం యథార్థమైనా కూడా కాంకర్స్ ద ఇటర్నల్ గుడ్ ఎట్ లాస్ట్. ఆఖరికి ఇటర్నల్ గుడ్, శాశ్వతమైనటువంటి మంచి, జీ క్యాపిటల్ బెటర్, శాశ్వతమైనటువంటి దైవం అనుకునేటువంటి మంచి. దైవం అనుకునే మంచి ఒక రకంగా ఉంటే, అజ్ఞాన చైతన్యం అనుకునే మంచి వేరొక రకంగా. ఈ అజ్ఞాన చైతన్యం ఉన్న వాటిని చూస్తూ ఇందులో మంచిని మాత్రమే కొద్దిగా గ్రహించి ఇదే నిలుపుకోవాలని నానా పాటలు పడుతూ ఉంటాం. కానీ దైవం చేసేటువంటి మంచి ఉందే, అది మన అజ్ఞాన చైతన్యం కోరేటువంటి మంచి కాదు. ఆ మంచి ఎలాంటి మంచి? మానవుడిని పరిపూర్ణమైనటువంటి చైతన్యంతో ప్రశాంత జ్ఞాన ఆనంద స్వరూపాలుగా ఆయన పరివర్తన చేసేటువంటి మంచి, అది ఇటర్నల్ గుడ్. ఆ రకంగా మానవుడు జీవించాలి, అప్పుడు మానవుడు ఉంటాడు. ఆ మానవుడు ఈ పరివర్తన చెందిన ప్రపంచంలో పరివర్తన చెందినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానానంద ప్రశాంతతలతో ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితాన్నే జీవిస్తాడు. కానీ
ఇప్పుడున్న అజ్ఞానం పూర్తిగా పరివర్తన అయిపోతుంది. కనుక అశుపతి అంటున్నాడు, యట్ కాంకర్స్ ద ఇటర్నల్ గుడ్ ఎట్ లాస్ట్. చివరికి పరివర్తన చివరికి అని అర్థం. చివరికంటే ఏం చివరికి? ప్రపంచ ప్రయాణం, ప్రపంచమంతా పరిణామంలో పరివర్తన దిశగా సాగిపోతున్నది. ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ దిశగా మారిపోతున్నది. ఈ పరివర్తన దిశగా వెళుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచం పరివర్తన పూర్తి అయిన తర్వాత, అది ఎట్ లాస్ట్, అది ఆఖరికి పరివర్తన పూర్తి అయిన తర్వాత ఇటర్నల్ గుడ్ కాంకర్స్ ది ఇటర్నల్ గుడ్. అప్పుడు శాశ్వతమైనటువంటి మంచి విజయం సాధిస్తుంది. ఇక ఈ ద్వంద్వాలు కానీ ప్రకృతి వైరుధ్యాలతో కానీ ఇక అవసరం లేదు. వాటి పని ఇక్కడ భూప్రపంచంలో ఉండదు. అవి పోయి పరిపూర్ణ జ్ఞానానంద ప్రశాంత జీవితం అనేది ఇక్కడ నెలకొంటుంది. ఇది చెప్తున్నారు. లిఖించబడినది మన విధి ద్వంద్వములతోడను దైవమునకు దగ్గరగుదుము ప్రకృతి వైరుధ్యములతో. తమస్సు నుండి ప్రకాశమునకే మనము పోవునది, మృత్యువే అమృతత్వమునకు మనల చేర్చు దారి. ఇలా నశించిన స్వరములు ఏడ్చును దుఃఖమని. ఇలా అంటే భూమి ప్రపంచం అర్థం. ఇలా నశించిన స్వరములు ఏడ్చును దుఃఖమని. అయినను జయించు చివరకు శాశ్వతమగు మంచియే అని అశుపతి మహారాజు కూతురుతో చెప్పి, నీవు ఎంపిక చేసుకున్నటువంటిది సరి అయినటువంటిది అని అన్నాక ఏం జరిగింది? అప్పుడు దెన్ మైట్ ద సేజ్ హ్యావ్ స్పోకెన్ బట్ ద కింగ్ ఇన్ హేస్ట్ బ్రోక్ అవుట్ అండ్ స్టేడ్ ద డేంజరస్ వర్డ్. వెంటనే నారద మహర్షి ఏదో చెప్పబోయాడు. ఈయన అన్నదానికి నారద మహర్షి ఏదో చెప్పాలి అని చెప్పి అనుకుంటే వెంటనే రాజైనటువంటి అశ్వపతి ఇన్ హేస్ట్ బ్రోక్ అవుట్. వెంటనే చాలా త్వరితంగా ఆయన అడ్డపడ్డాడు. మాటకి అడ్డం పడ్డామని తెలుగులో అంటూ ఉంటాం. ఎదుటివాడు మాట్లాడబోతుంటే దానికి అడ్డం పడి ఇంకేదో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట అనకుండానో చెప్పకుండానో లేకపోతే దానికి ఇంకేదో చెప్పాలనో ఏదో ఒక కారణం చేత ఎదుటి వాళ్ళ మాటకి మనం అడ్డం పడి మాట్లాడుతూ ఉంటాం. ఈ అడ్డం పడి అనేది బ్రోక్ అవుట్ అని అంటాం అన్నమాట. అప్పుడు ఈయన చాలా ఇన్హేస్ట్, చాలా ఆత్రంగా బ్రోక్ అవుట్, వెంటనే అడ్డబడి అండ్ స్టేడ్ ద డేంజరస్ వర్డ్. మహర్షి నారదుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది, ఏం అనబోతున్నాడు అనేది అశ్వపతి మహారాజుకి అర్థమైంది కనుక చాలా ఆత్రంగా వెంటనే ఆయన అడ్డబడి ఆయన నోటి నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి మాటని అడ్డుకున్నాడు. అడ్డుకుని అంటున్నాడు, ఓ సింగర్ ఆఫ్ ద అల్టిమేట్ ఎస్టసీ. ఇందాకే మనం నారద మహర్షి గురించి మాట్లాడుకున్నాం. ఆయన బహువిలోకి, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చూడగలడు, అన్నీ చేయగలడు, ఆయన చెప్పగలడు. వ్యాస మహర్షికి ఆయన కొరత ఏమిటో చెప్పి మహాభాగవత రచన చేయవలసిందిగా చెప్పినవాడు నారద మహర్షి. ఇంకా నారద మహర్షి ఆయన పూజనీయుడు, వందనీయుడు. ఆ సినిమాలు నాటకాల్లో చూసే నారదుడు తంపుడు మనకి మళ్ళీనే తంపులు పెట్టి పోట్లాటలు పెట్టి చిట్ట చివరికి లోకక్షేమం కోసం ఒక మాట అంటూ ఉంటాడు. అంత కింద స్థాయి చైతన్యానికి నారదుడిని మనం తెచ్చేసాం. కానీ నారద మహర్షి అలాంటి వాడు కాదు. ఆయన మహనీయుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. కనుక ఆయన నోటి నుంచి వెలువడేటువంటి వాక్కుని అడ్డుకున్నాడు అశ్వపతి మహారాజు. మనం ఇక్కడ ఆపుదాము. ఆపి వచ్చే వారం ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. అందరికీ నమస్కారం.